నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏ రాశి వాళ్ళు లక్ష్మీదేవిని ఉన్నటువంటి అష్టలక్ష్ముల్లో ఏ రాశి వారు ఏ లక్ష్మిని పూజిస్తే చాలా చాలా విశేషంగా వారికి కలిసి వస్తుంది అనేది మీరు చెప్తూ ఉన్నారు సార్. సో మేషం నుంచి కన్యా రాశి వరకు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఈ 6 రాశుల వాళ్ళు ఏ లక్ష్మీదేవిని విరివిగా పూజిస్తే చాలా కలిసి వస్తుంది సార్ వీరికి? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి ఎందుకని ఈ లక్ష్మిని పూజించాలి అంటే కనుక ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్మి అవసరం అనేది ఉంటుంది. సో సంపద ఉన్న చోట సంపదే ఉంటే పర్వాలా, కానీ ఒక్కోసారి ఆరోగ్యం ఉండదు. సో ఆరోగ్యం ఉన్న చోట ఒక్కోసారి సంపద ఉండకపోవచ్చు. అంటే ఒక్కొక్క రాశికి ఉండే బలహీనత వల్ల కానీ బలాల వల్ల కానీ ఒకటి ఎక్కువ ఇస్తాడు, ఒకటి తక్కువ ఇస్తాడు దేవుడు. సో ఆ రకంగా మనం చూసినప్పుడు ఏంటంటే తులారాశి వాళ్ళకి జనరల్గా కాస్త కోస్తో ఎక్కువ ఉండేది ఓవర్ కాన్ఫిడెన్స్, లేదా అవతల వాళ్ళు వీళ్ళ రూట్లోకి వచ్చేయాలి అనుకునే విధానం. సో నేను చెప్తుంది కరెక్ట్ ఉంది కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో అయితే బాగుంటుందంట. సో అది ఆయనకు బాగుండొచ్చు, నాకు బాగుండాలని లేదు కదా. అవును. కానీ జనరల్గా వీళ్ళు ఏంటంటే నేను వెళ్తుంది రైట్ కాబట్టి మీరు అటే రండి అనేది ఉంటుంది. సో అదొకటి. లేదా ఓవర్ కాన్ఫిడెంట్, నేను ఏదైనా చేసేయగలను, సో అది నాకు 2 నిమిషాల పని అన్నట్టు ఉండొచ్చు. సో ఇవి ఇందులో ఒక్కోసారి మొత్తం అతి ఉన్నప్పుడు ఇబ్బందికరం అనేది ఉంటుంది. సో అందుకని తులారాశి వాళ్ళు పూజించవలసింది ఏంటి అంటే కనుక ఆదిలక్ష్మిని కనుక పూజించినట్టయితే కనుక వీళ్ళకి ఆది ఏంటి, చివరేంటి, మొదలేంటి అనేవి అన్నీ తెలుస్తాయి. సో అందుకని ఆదిలక్ష్మిని పూజిస్తే చాలా మంచి జరగటం అనేది జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేప్పటికీ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి, మేష రాశి 2 కూడా కొద్దిగా తొందరపాటు గుణాలు అనేవి ఉంటాయి కుజుడు వల్ల సార్. కుజుడు వల్ల. అయితే మేష రాశి ఇంకా కొద్దిపాటి బెటర్ ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళంటే కొద్దిగా ఏమంటాం మొండితనంతో పాటు, అంటే తొందరపాటుతో పాటు ఒక్కోసారి మూర్ఖత్వం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది కొద్దిగా ఒక పాలు మేష రాశిలో తక్కువ ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో జనరల్గా ఉంటే మటుకు, ఎందుకంటే జ్యేష్ఠ అక్కడ ప్రమాదకరమైనది, ఎందుకంటే చంద్రుడికి అక్కడ నీచం, అనురాధం నీచం. సో కాస్త కూస్తే ఏదైనా ఉంటే కొంత బెటర్. విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ అనురాధ జ్యేష్ఠ ఏదో తెలియని మొండితనం, మూర్ఖత్వం ఉంటాయి. సో అందుకని వాళ్ళకి విద్యాలక్ష్మి కావాలి. సో ఏది అనేది జ్ఞానం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళు విద్యాలక్ష్మిని పూజించినట్టయితే కనుక చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికీ ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అన్నీ బాగానే ఉంటాయి. అంటే ఏదైనా సరే తొందరగానే ఆకలింపు చేసుకునే గుణం ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఆ విజయం లభించడం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ధనుర్రాశి నుంచి చూసినప్పుడు లాభాధిపతి శుక్రుడు అవుతాడు. సో శుక్రుడు వీళ్ళకి పరిపూర్ణంగా యోగించటం అనేది ఉండదు. అందుకని వీళ్ళు రకరకాల కళల్లో, రకరకాల విషయాల్లో ప్రావీణ్యత అనేది ఉండొచ్చు, కానీ నిరూపించుకోవచ్చు, కానీ అంతే రీతిలో సక్సెస్ రాదు. ఆ విజయం అనేది ఎప్పుడు కూడా ఆమడ దూరంలో వచ్చి ఆగిపోతూ ఉంటుంది. సో అందుకని వీళ్ళు విజయలక్ష్మిని పూజించాలి. సో విజయలక్ష్మిని పూజిస్తే ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికీ మకర రాశి. మకర రాశి వాళ్ళు కూడా కాస్త కూస్తో ఒక్క పిసరు తులారాశితో గుణంగానే, అంటే కొద్దిగా మొండితనము కానీ పట్టుదల. కానీ తులారాశికి దీనికి మకర రాశికి తేడా ఏంటంటే తులారాశి కొద్దిగా ఎక్స్ప్రెసివ్. అంటే వాళ్ళ భావాలు ఏవైనా సరే ఈజీగా అవతల వాళ్ళకి చెప్పుకోగలుగుతారు, కన్విన్స్ చేయగలుగుతారు. కానీ మకర రాశి వాళ్ళు మొదట కొద్దిగా రిజర్వ్డ్గా ఉండి తర్వాత ఎక్కువ జనాలతో ముందుకు వచ్చే విధానం ఒకటి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే మకర రాశి వాళ్ళకి, తర్వాత కుంభరాశి, నెక్స్ట్ రాశి, ఈ 2 రాశుల మీద శని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధారణంగా మొట్టమొదటి కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఏవో రకమైన ఆలస్యాలు, ఆటంకాలు ఎదురయ్యాయి. తర్వాత విజయం సాధించటం అనేది అంటే ఒక 30-35 ఇయర్స్ తర్వాత ఈజీగా నాకు అనుభవంలో ఉన్నంత వరకు 30 మీరు చెప్పినట్టు కనీసం 30+. సో 30 to 36 మధ్య ఎక్కువ బాగుండటం అనేది చూసా. సో ఆల్మోస్ట్ ఆల్ 30+ అనుకోండి. సో అప్పటిదాకా
ప్రతిదీ స్లో, అంటే అప్పటికే జీవితంలో చాలా ఏమంటారు అన్ని పార్శ్వాలు చూసేసి ఉంటారు. అంటే చిన్నప్పుడే బాధ్యతలు వచ్చేయటం కానీ, అప్పటిలోనే ఫ్రెండ్స్ వాళ్ళతో వ్యాపారాలు పెట్టేసి అవి దెబ్బతినటం కానీ, సో అంటే జీవితంలో అన్ని కోణాల్లో ఇంచుమించు అనుభవించే లోపే వచ్చేస్తుంది పరిణతి అనేది వచ్చేస్తుంది. సో బాగా ఫైట్ చేసి ముందుకు వచ్చే వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఉండటం అనేది ఉంటుంది. మకర రాశి వాళ్ళు, కుంభం కూడా ఎక్కువ ఉంటుంది. సో అయితే మకర రాశి వాళ్ళు పూజించవలసింది ఏంటంటే కనుక వీళ్ళు ధైర్యలక్ష్మిని పూజించాలి. ఎందుకంటే జనాలు అందరితో కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కొద్దిగా లేట్గా కలవటం, అంత ఎక్స్ప్రెసివ్ కాకపోవటం అని చెప్పి. సో అందుకని వీళ్ళు కనుక ధైర్యలక్ష్మిని పూజించినట్టయితే కనుక చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. వాళ్ళు ఆ రకంగా చేయాలి. ఇక తర్వాత ఏదైతే కుంభరాశి, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కుంభరాశి కూడా కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పి. అయితే మకర రాశి వాళ్ళు సంపాదించినట్టుగా కుంభరాశి వాళ్ళు, అంటే మకర రాశి వాళ్ళు కొద్దిగా లేట్ ఉండే కానీ బాగా సంపాదిస్తారు. కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా మధ్యస్థంగానే ఉండిపోయే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఏమవుతుందంటే మకర రాశి వాళ్ళకి ఎక్కడక్కడ కొద్దిగా ఒక్కోసారి ఏమంటాం వ్యాపార తత్వం అనేది ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి కొద్దిగా నోబుల్ ఐడియాస్ ఉంటాయి. అంటే నేను తిన్న 10 రూపాయలు ఇంకా మళ్ళీ 2 రూపాయలు 3 రూపాయలు వేరే వాళ్ళకి పెడతాం అనే కొంత కాంక్ష ఉండొచ్చు. సో అందుకని మకర రాశి వాళ్ళు పొదుపు చేసుకున్నట్టుగా కుంభరాశి వాళ్ళు పొదుపు చేసుకోలేకపోయే పరిస్థితి ఉంటుంది. సో అందుకని కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ధనలక్ష్మిని పూజించడం వల్లే మేలు జరగటం అనేది ఉంటుంది. ఇక తర్వాత చివరి రాశి అయినది ఏదైతే మీనరాశి ఉందో, సో మీనరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమంటారు ఒక రకమైన ఊహా ప్రపంచంలోనే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ఊహలు ఎక్కువైపోయి ఆచరణ తక్కువ ఉండొచ్చు. అంటే మనం పాత రోజులు గాలి మేడలు కడుతుంటారంట, అలా ఒక రకమైన కళల ప్రపంచంలో వీరిదైన ప్రపంచంలో ఉండటం అనేది ఉంటుంది. మనం చుట్టూ 10 మంది పక్కన ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రాత్రి ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే వాళ్ళు ఆ ఒంటరితనంలోనే వాళ్ళ భావుకత్వం అనుకోండి, ఏదైనా అనుకోండి. సో అందుకని వాళ్ళ ప్రపంచంలో విహరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఒక్కోసారి సరైన సమయంలో సరైన అవకాశాలు పొందలేకపోవటం అనేది జరుగుతుంది. అందుకని వీళ్ళు కూడా గజలక్ష్మిని పూజించడం వల్లే అన్ని రకాలుగా కూడా కీర్తి ప్రతిష్టలు వాళ్ళు చేసే పనులకి రావటం అనేది ఉంటుంది. సో అందుకని గజలక్ష్మిని పూజించినట్టయితే చాలా మంచి జరుగుతుంది. సో ఈ 6 రాశుల వాళ్ళు కూడా ఈ అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా. అంతేగా అష్టలక్ష్మి స్తోత్రంలో మనం ఏం చెప్తున్నామంటే ఏ లక్ష్మికి సంబంధించిన ఆ స్తోత్రాన్ని వీళ్ళు కనీసం రోజుకి 3 సార్లు చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి జరుగుతుంది. 5 నిమిషాలు కూడా పట్టదు. 5 నిమిషాలు కూడా ఎందుకు పట్టదు. 4 లైన్లు ఉంటాయి. చక్కగా చదువుకుంటే డెఫినెట్గా మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే రావాలి 6 రాశుల వాళ్ళకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చిన్న ఉంటాయి, అది ఫాలో చేస్తే షార్ట్ కట్స్ కదా, డెఫినెట్గా ఆ షార్ట్ కట్లో వెళ్ళటం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అయితే మా రాశి ఏదో మాకు తెలియదండి, ఏదో అలాగా ఏదో ఫాలో చేసేస్తాం అనుకునే వాళ్ళకి ఏం చేయాలి సార్? అంటే ఇక్కడ అప్పుడు మనకి రాశి అనేది తెలియడానికి కూడా అనేక మార్గాలు ఇచ్చారు కదా. అంటే నామ నక్షత్రం ప్రకారం అనేది చూసుకుని వెళ్ళటమే. సో లక్ష్మి అని ఎక్కువ మంది పిలిస్తే చూచే చోళలా అశ్విని నక్షత్రం, సో అందుకని మ్యాథ్స్ రాసి చూసుకుంటారు. సో అలా కనీసం పేరు బలంతో ఫాలో అవటమే. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.